ఈరోజు వీడియోలో దొండకాయ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దొండకాయ ఎప్పుడు చేసుకునేదిగా అనుకుంటాము, కానీ ఫ్రై ఎలా చేస్తారేమో కానీ ఇలా చేసి ఉండకపోతే కనుక మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ఒక 2 ఆనియన్ తీసుకున్నాను. దీనికోసం పచ్చిశనగపప్పు తీసుకున్నాను. మీరు దాన్ని నానబెట్టుకున్నా పర్వాలేదు, అలా పచ్చిది వేసుకున్నా పర్వాలేదు. తగినంత ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకుని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఈ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవడమే. ఈ కర్రీకి ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ అవసరం లేదండి. అవి వేగాక ఆనియన్స్, దొండకాయలు ఒకేసారి వేసేసుకోవచ్చు అనమాట. 2 విడివిడిగా వేయక్కర్లేదు. ఒకేసారి వేస్తే ఒకేసారి మగ్గిపోతాయి. దొండకాయ, బెండకాయ, నువ్వు నా గుండకాయ అంటారు కదా, అలాగే దొండకాయలో కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, అలాగే ఇన్ఫ్లమేషన్ రేట్ని కూడా తగ్గిస్తుందండి. బాడీ మొత్తాన్ని డీటాక్సిఫై చేస్తుంది. అదే బాడీలో ఏమన్నా టాక్సిన్స్ ఏమన్నా ఉంటే అన్నీ కూడా బయటకు పంపించేస్తుందండి. ఒకటి కాదండి, ప్రతి వెజిటబుల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ అనేది చాలా రిచ్గా ఉంటుందండి. సో విజన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. సరే, కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాము. దొండకాయలో ఆనియన్స్ కొంచెం మగ్గాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మగ్గించుకోవాలండి. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కుక్ అయ్యాక తగినంత కారం యాడ్ చేసుకుని వాటర్, మీకు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి కాసేపు కుక్ చేసేయండి. అంతే అండి, మన దొండకాయ పచ్చిశనగపప్పు కర్రీ అనేది రెడీ అయిపోయింది. నేను చాలా సింపుల్ రెసిపీసే చూపిస్తానండి, త్వరగా అయిపోయేవి, అలాగే చాలా ఇంగ్రీడియంట్స్ అనేవి తక్కువగా పడేవి చూపిస్తాను. ఎవరికైనా నచ్చితే ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఏం చేయాలి, టింగ్ అని కొట్టాలి. బాయ్.